సభ్యత్వాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని వివిధ స్థాయిలకు పార్టీ నాయకులుగా ఎన్నుకోబడ్డటువంటి మిత్రులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి అశేషంగా ఈ మహాసభకు తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎక్కడనో గద్వాల, వనపర్తి ప్రాంతాల నుంచి ఎంపీలు, మంత్రులు జితేందర్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, అక్కడి శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో మంచిర్యాల జిల్లా నుంచి, నిర్మల్ జిల్లా నుంచి, తెలంగాణ 31 జిల్లాల నుంచి ఎక్కువనో తక్కువనో కానీ ఎండకు భయపడకుండా దాదాపు 7:30-8 నుంచి 10,000 ట్రాక్టర్లలో ఈ సభకు తరలివచ్చినటువంటి నా రైతు మిత్రులందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాను. సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద ఎండను లెక్క చేయకుండా వచ్చిన మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఓరుగల్లు పోరుగల్లు నిజమే కదా. ఇదే గ్రౌండ్లో అనేక సందర్భాల్లో, ఉద్యమ సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ కొంచెం బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. ఈ గ్రౌండ్లో గతంలో జరిగిన అన్ని సభలలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు మాట్లాడి ఆ తర్వాత నేను మాట్లాడేవాడిని. దురదృష్టం వారు మన మధ్య లేరు. కానీ తప్పకుండా ప్రత్యేకించి ఈరోజు స్వర్గం నుంచి మనల్ని అందరినీ వారు చూస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, ఆశీర్వాదం కూడా చేస్తూ ఉన్నారు. సార్ పెద్ద ఎత్తున జయశంకర్ సార్ అమరహే, మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో నివాళులు అర్పించాలి. సార్కు స్వర్గానికి వినిపించాలి దయచేసి. ధన్యవాదాలు. ఈనాడు ఈ పార్టీ 16 సంవత్సరాలు ముగించుకున్నది. ప్రారంభమైన నాడు జగన్ ఇది ఉంటుందా అని ఒకడు, ముందల పడుతుందా అని ఒకడు, మగల పుట్టింది పుబ్బల పోతుందిరా అని ఇంకోడు నానా రకాలుగా మాట్లాడింది. వాడు పోయింది కానీ మనం పోలే. 16 ఏళ్ళు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 3 సంవత్సరాల పరిపాలన, ప్రభుత్వ పరిపాలన కూడా పూర్తి చేసుకొని రాష్ట్రం సాధించి తొలి గమ్యాన్ని ముద్దాడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ముఖాల మీద చిరునవ్వు చూసేటువంటి బంగారు తెలంగాణ దిశగా ప్రస్థానమయ్యే ప్రస్తుత సందర్భంలో జరుగుతున్న ఈ మహాసభ చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. 16 సంవత్సరాలు ఉద్యమాన్ని, పార్టీని నిలబెట్టి నడిపినా, ఎన్నికల్లో పార్టీని విజయ ప్రస్థానానికి చేకూర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తెచ్చినా, ఈరోజు మళ్ళీ ఈ మహాసభలో ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఏ పార్టీ కూడా గుండెలు జాలై ఇంత పెద్ద సంఖ్యలో సభ పెట్టడానికి ఈ సభను ఈరోజు విజయవంతం చేస్తున్న ఈ కీర్తి, ఈ గౌరవం, ఈ మొత్తం గౌరవం టీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులదే, కార్యకర్తలదే, మీదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నాటి నుంచి నేటి వరకు అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, ఉపవాసాలనమో, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నమో రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలే. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా అందరి సంక్షేమాన్ని తీసుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఏం జరగాలి? అనేకమైనటువంటి అవస్థలు, వలసలు పోతున్న లక్షలాది మంది ప్రజలు, మన వర్ధన్నపేట, మన పర్కాల, మన వరంగల్ పట్టణ పరిసరాల నుంచి లక్షలాది మంది చేనేత కార్మికులు సూరత్ పోయినటువంటి సందర్భం. వాళ్ళు ఇంకా రావాలి. ఇప్పుడు వస్తారు. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ వస్తే అందరూ కూడా తిరిగి వస్తారు. పాలమూరు, మహబూబ్నగర్ జిల్లా నుంచి 15 లక్షల మంది రైతులు వలస పోయి దేశవ్యాప్తంగా పొట్టబోసుకోవడానికి కూలీ చేస్తూ బతుకుతున్న పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం, రైతుల ఆత్మహత్యలు,
చేనేత కార్మికుల ఆకలి చావులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, పటాకులు వేలిపోయినట్టు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వందల వేలాదిగా ప్రతిరోజు కాలిపోయేటువంటి కరెంటు మోటార్లు, చాలా భయంకరమైనటువంటి దృశ్యం. ఏం చేయాలా? ఎక్కడ చూసినా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు. ఇది 2014 జూన్ 2న మన ముందున్నటువంటి తెలంగాణ ముఖ చిత్రం. వాస్తవం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఏం చేయాలి, కర్తవ్యం ఏంది? అన్నిటికన్నా ముందు తొలగించాల్సిన బాధ కరెంటు బాధ. అది ప్రగతికి మూలం, వ్యవసాయానికి మూలం. అడుగంటిపైన భూగర్భ జలాల వల్ల బట్టలు ఉతుకోనన్న బోరే బతుకు మనకు, పశువులకు నీళ్లు పెట్టనన్న బోరే, అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి కరెంటు బాగు చేయాలనుకున్నాం. చాలామంది మాట్లాడినారు కాంగ్రెస్ నాయకులు, మేము ఇంత సిపాయిలు ఇంటి కేసీఆర్ మేమే చేయలేకపోయినాం, నువ్వు ఎక్కడికి వెళ్ళి చేస్తావు, చేస్తే మహా అద్భుతమైనారు. 6 నెలలు తిరగక ముందే కరెంటు పోకుండా చేయడమే కాదు, ఒక్క కరెంటు మోటార్ కూడా గాలిపోకుండా ఈరోజు ఈ పసల్లో, ఈ యాసంగి పసల్లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ మెగావాట్ల, అంటే 9500 మెగావాట్ల లోడ్ వచ్చినా విజయవంతంగా కరెంటు మనం సప్లై చేసి చూపించినాం. పరిశ్రమలలో కార్మికులకు 15 రోజులు పని దొరికితే 15 రోజులు ఉపాసం ఉండేది. ఇలా 3 షిఫ్ట్లలో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి. వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగింది, పంటలు కూడా బాగా పండుతూ ఉన్నాయి. పవర్ హాలిడే లేవు, ఎవ్రీ డే పవర్ డే కింద, ఎనర్జీ డే కింద బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చుకున్నాం. ఇప్పుడే మిత్రులు కడియం సిఆర్ గారు చెప్పినారు, నేను ఆ విషయం ప్రస్తావించను, సమయం ఎక్కువ తీసుకొని మీరు కూడా మళ్ళీ పోవాలి. 40,000 కోట్ల రూపాయలతోని దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. అవి మీ అనుభవంలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. చివరికి ఎక్కడ దాకపోయినామంటే హైదరాబాద్లో కానీ, వరంగల్ ఎంజిఎంలో కానీ, నిమ్స్లో, ఉస్మానియాలో, గాంధీలో కానీ, ఇతర జిల్లా హాస్పిటల్లో కానీ పేదల పాపం వస్తే కొంతమంది దురదృష్టవంతులు చనిపోతారు. ఆ చచ్చిపోయిన వాళ్ళకి చివరి బిల్లు కట్టేదే చాలా కష్టం. తర్వాత అంబులెన్స్ తీసుకొని పోవాలంటే వాళ్ళు పెట్టే బాధలు వర్ణనాతీతం. అది నాకు స్వయంగా తెలుసు కాబట్టి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గారికి చెప్పి దానికి ఒక కార్యక్రమం పెట్టి, పరమపదం అనే పేరు పెట్టి, సర్కార్ హాస్పిటల్ కానీ ఇంకో హాస్పిటల్ కానీ పేదలు చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికాడ, వాళ్ళు ఏ జిల్లా అయినా పర్వాలేదు, ఆదిలాబాద్ అయినా, మహబూబ్ నగర్ అయినా, ఖమ్మం జిల్లా అయినా సరే, ఆ శవాలను ఉచితంగా ఇంటికాడ దించరామని చెప్పినాం. ఇప్పటికే దాదాపు 5-6 వేల కుటుంబాలకు ఆ సాయం కూడా జరిగింది. టాప్ టు బాటం ఆలోచన చేసి 40 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ఇలా భారతదేశంలో తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంట్ సమస్య పోయింది, జీవన విధ్వంసం జరిగింది. కాబట్టి సంక్షేమం చేసుకొని ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కడుపు నింపుకోవాలి, పేదలను, వృద్ధులను, వితంతువులను ఆదుకోవాలి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచినీళ్ళ బాధ కూడా శాశ్వతంగా పోవాలి. దానికోసమే 40,000 కోట్ల రూపాయలతో టేకప్ చేసింది మిషన్ భగీరథ కార్యక్రమం. ఈ సంవత్సరం అయిపోయే వరకే గ్రామ గ్రామానికి కృష్ణా గోదావరి నీళ్లు కూడా చేరుకుంటే ఆ పనులన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. దీని తర్వాత జరగాల్సింది ఏంది? ఖచ్చితంగా పరిపాలనా సంస్కరణలు జరగాలి. ఎక్కడనో జిల్లా కేంద్రం ఉంటుంది, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 300 కిలోమీటర్లు. పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో నంగునూరు మండలం నుంచి సంగారెడ్డి పోవాలంటే 220 కిలోమీటర్లు. మహబూబ్ నగర్లో అచ్చంపేట నుంచి మహబూబ్ నగర్ రావాలంటే అనేకమైన దూరం, అనేకమైన ప్రయాస. ఇది పోవాలంటే పాలనా సంస్కరణలు జరగాలి, కొత్త జిల్లాలు రావాలి, కొత్త రెవెన్యూ డివిజన్లు రావాలి, కొత్త మండలాలు రావాలని చెప్పి ఆలోచన చేసి 10గా ఉన్న జిల్లాల సంఖ్యను 31కి చాలా విజయవంతంగా పెంచిన విషయం కూడా మీ అందరి ముందు కూడా ఉంది. కొత్త మండలాలు కూడా 125 ఏర్పాటు చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 60 పైచీలకు పెరిగిపోయింది. ఆ రకంగా పరిపాలనా సంస్కరణలు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా విజయవంతంగా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీని తదనంతరం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. 160% ప్రజలు
గ్రామాలలోనే బతుకుతా ఉన్నాం. వ్యవసాయదారులుగా రైతులుగా బతుకుతా ఉన్నాం. వృత్తి పని వాళ్ళుగా బతుకుతా ఉన్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలంటే గత 70 సంవత్సరాలు పాలన చేసిన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు పని చేయలే. మొన్న మేము మాట్లాడుతూ ఉంటే కడియం సిఆర్ గారు కూడా లేచి కోపానికి వచ్చినారు అసెంబ్లీలో. నేను సందర్భం మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులను మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. గొర్రె పిల్లలు శాప పిల్లలు అని మాట్లాడుతూ ఉన్నారు. అవసరం లేదా సోదరులారా? నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. 30 లక్షల మంది యాదవ సోదరులు, గొల్ల కుర్మ సోదరులు ఉండే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 650 లారీల గొర్రెలు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఒక హైదరాబాద్ నగరానికే 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతా ఉన్నాయి. మన సింగరేణి ఏరియా కావచ్చు, మన ఇతర పట్టణాలు కావచ్చు, మరో 300 లారీల గొర్రెలు వస్తూ ఉన్నాయి. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రభుత్వం దీన్ని ఆలోచించకుండా ఉండే ప్రభుత్వమేనా? ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆలోచించలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా యాదవ సోదరులు, గొల్లకుర్మ సోదరులు 30 లక్షల మంది జనాభా ఉంటే ఎందుకు ఈ పథకాన్ని ఆలోచించలేదు? అందుకే ఈరోజు ప్రతి గొల్లకుర్మ కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆయనకు గొర్రెలు ఉన్నాయా లేవా అని చూడకుండా గొల్లకుర్మ అయితే చాలు ఖచ్చితంగా 21 గొర్రెల యూనిట్లు వాళ్ళకు అందించబోతా ఉన్నాం. 84 లక్షల గొర్రెలను ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి అందించబోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు సంపాదించేది ఇదో తమాషాలాగా అందరూ అనుకుంటా ఉన్నారు. నేను ఒక మాట మీకు మనవి చేస్తా, మీరు ఓపికతో వినాలి. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక 50-60 లక్షల గొర్రెలు ఉన్నాయి. 84 లక్షలు ఇప్పుడు తెస్తా ఉన్నాం. 1,60,000 1,70,000 గొర్రెలు ఉంటాయి. ఇవి 2 ఏళ్లలో 3 సార్లు ఈంతాయి. అంటే 5.5 కోట్ల గొర్రెలు అవుతాయి. 5.5 కోట్ల గొర్రెలు అయితే 1.5 కోటి మళ్ళీ పెంపకానికి ఉంచుకొని 4 కోట్ల గొర్రెలు అమ్ముకుంటే 5,000 రూపాయలకు ఒక గొర్రె అమ్ముకున్నా 20,000 కోట్ల రూపాయలను మన గొల్లకుర్మ సోదరులు సంపద సృష్టించబోతారు. 20,000 కోట్లంటే ఈశాన్య భారతంలో ఉండే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత పెద్ద శక్తి మన యాదవ్ సోదరులలో ఉంది. అందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఇందులో పైరవీలు ఉన్నాయి. ఎవరికి లంచాలు ఇవ్వద్దు. మీరు సొసైటీలలో మెంబర్లు అయితే చాలు. ఆ ప్రకారంగా విజయవంతంగా దీన్ని పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా నాయి బ్రాహ్మణ సోదరులు మనకు క్షౌరాలు చేస్తేనే మంచిగా శుభ్రంగా ఉన్నాం. ఇవాళ సభలో అందరం మంచిగా కనబడుతున్నాం. వాళ్ళకి క్షౌరాలు చేయకపోతే ఎంటికలు పెరిగి గుడ్డేలుగులు కనబడ్డట్టు కనబడతాం. నిజమే కదా? నిజమేనా కాదా అన్న? నిజమేనా? ఆ సోదరులను కూడా ఆదుకోవాలి. దోబి రజక సోదరులు మన బట్టలు ఉతుకుతేనే పరిశుభ్రంగా ఉంటాం. మన విశ్వబ్రాహ్మణ సోదరులు, మన కంచరి సోదరులు, కుల వృత్తి కోల్పోయిన కుమ్మరి సోదరులు, చేనేత సోదరులు, ఇంకా ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళు, వృత్తి లేకుండా సంచార జీవులుగా ఉన్న ఎంబీసీ 93 కులాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలలో చాలా పెద్ద నిర్లక్ష్యానికి గురైనారు. అందరి గురించి కూడా బడ్జెట్లో ఏర్పాటు చేసుకున్నాం. అందరికి కూడా బ్రహ్మాండమైన పని జరగబోతా ఉంది. 25,000 నవీన క్షౌరశాలలు తెలంగాణ గ్రామాలలో, మన ధనిక రాష్ట్రం కాబట్టి గ్రామాలలో సంస్కృతి మారాలి. గ్రామాలలో ఉండే నాయి బ్రాహ్మణులు 25,000 మందికి 1,00,000 రూపాయల చొప్పున 100% ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి నవీన క్షౌరశాలలు, మోడర్న్ సెరూల్స్ ప్రతి గ్రామంలో ఈ సంవత్సరమే పంపిణీ చేయబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. రజక సోదరులకు దోబీ ఘాట్లు కానీ, అధునాతనమైన డ్రైయర్స్ కానీ, వాషింగ్ మెషిన్స్ కానీ సప్లై చేయబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా. విశ్వబ్రాహ్మణ సోదరులకు, వడ్రంగి సోదరులకు, కమ్మరి సోదరులకు, అదేవిధంగా కంచర్ సోదరులకు కూడా విశ్వకర్మలుగా ఉన్న పంచదాయిల వాళ్ళకు కూడా 200 కోట్ల బడ్జెట్ కేటాయించాం. వాళ్ళ సంక్షేమాన్ని కూడా చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. గీతి వృత్త కార్మికుల గురించి హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు ఆంధ్ర వాళ్ళు మూసేసినారు. తెలంగాణ వస్తే తెరిపిస్తామని చెప్పినాం, వాటిని తెరిపించినాం. ఈరోజు 5 కోట్ల ఈత తాటి చెట్లు కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ మందు కళ్ళు బాధ పోవాలి, మంచి కళ్ళు మళ్ళీ తెలంగాణ రావాలి, మన గీత పని వాళ్ళు కూడా గొప్పగా బతకాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎరువుల కొరతలు మనం చూసినాం, ఇత్తనాల కొరత చూసినాం. ఎరువుల దుకాణాల కాడ చెప్పులు పెట్టిపోదుము, పోలీస్ స్టేషన్లలో అమ్మినారు. 2 రోజులు లైన్లో ఉంటే ఒక బస్తా దొరకది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. దాన్ని కూడా సంస్కారం చేసుకున్నాం. ఎండాకాలంలో ఎవరికి పట్టలేనప్పుడు దేశంలో లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్స్ తెచ్చి మన రాష్ట్రంలో స్టాక్ చేస్తూ ఉన్నాం.
అందువల్ల ఎరువుల కొరత విత్తనాల కొరత కూడా రైతాంగానికి రాకుండా తయారైందని నేను మనవి చేస్తా ఉన్నా. మన గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో గోదాముల కెపాసిటీ కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు. అది సరిపోదని ఆలోచించి ఇలా 17 లక్షల అదనపు మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మాణం పూర్తవుతా ఉన్నాయి. మే నెలాఖరుకు 21 లక్షల మెట్రిక్ టన్నులకు గోదాముల సామర్థ్యం కూడా పోయిందని మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా కరెంటు బాగు చేసుకున్నాం, మంచినీళ్ళ సమస్య తీర్చే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ కూడా 19,000 చెరువులు ఇప్పటికే బాగు చేసుకున్నాం. మిగిలిన చెరువులు బాగు చేసే దిశగా పోతా ఉన్నాం. చేప పిల్లలు కూడా బ్రహ్మాండంగా 27,000 కోట్ల చేప పిల్లలు ఈసారి వేసుకున్నాం. మళ్ళీ రాబోయే రోజులలో 50 కోట్ల చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేయబోతా ఉన్నాం. మత్స్య పరిశ్రమకు కూడా 1000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. మత్స్య కార్మికులను కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకోవడానికి పోతా ఉన్నాం. వీటన్నిటితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ముందుకు రావాలంటే రైతులు బాగుపడాలి. మీ అందరికీ తెలుసు, ఇండియాలో ఏ రాష్ట్రం చేయని విధంగా 17,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలను మొన్న చివరి కిస్తుతోని మాఫీ చేయడం పూర్తయింది విజయవంతంగా చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని తదనంతరం రైతుల గురించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి శాసనసభ సమావేశంలో ప్రసంగం చేసిన రోజున నేను చెప్పడం జరిగింది, రైతాంగాన్ని తెలంగాణలోనే ధనిక రైతాంగాన్ని తెలంగాణలో ఉండేటట్టు తయారు చేస్తాం. తెలంగాణ వ్యవసాయ భూమి క్రాప్ కాలనీస్ కింద విభజిస్తామని మనవి చేయడం జరిగింది. కెమెరా మిత్రునికి మనవి, మీరు దయచేసి కెమెరా దింపద్దండి, వారు మీ కెమెరా చూసి అరుస్తూ ఉన్నారు. సభలో చాలామంది రైతులు ఉన్నారు. అరుపులు బంద్ చేయాలి కొద్దిసేపు. సభ అయిపోయిన తర్వాత కేరింతలు గట్టి కొడదాం, గజం గజం దుంకుదాం. కానీ నేను చెప్పే మాట రైతులకు చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందరూ కూడా ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కెమెరాని కూడా డిస్టర్బ్ చేయొద్దని నేను కోరుతా ఉన్నా. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మంచి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఖచ్చితంగా రైతులం కాబట్టి, నిజాయితీ గల వాళ్ళం కాబట్టి మన కార్యక్రమానికి మనమే కాపలాదారులుగా ఉండాలి. చెత్త కుండీలలో ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప ముక్కలు ఏరుకొని అమ్ముకుంటోళ్ళకు కూడా సంఘం ఉన్నది, కానీ రైతులకు సంఘం లేదు. ఎవడైనా సరే వాడు తయారు చేసిన దానికి వాడే ధర చెప్తాడు. మట్టి విసికి, బురద విసికి 6 కాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే మన పంటకు మాత్రం మనం ధర చెప్పే పరిస్థితి లేదు. నిజమేనా ఈ మాట? నిజమేనా కాదే? నిజమైన వాళ్ళు చేయలేవట్లేదు. చేయి మిన్నులకు నిజం కాదు అయింది. మనం పండించే పంటకు మనం ధర చెప్పే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రావాలి, వచ్చి తీరాలి. వస్తుందా రాదా? మనమందరం పిడికిలెత్తితే, మనందరం పట్టుబడితే వస్తుంది. మీ వెంట కేసీఆర్ ఉంటాడు, మొత్తం రైతులను ఆర్గనైజ్ చేస్తాడు. వస్తుందా ఇప్పుడు గ్యారంటీగా? కేసీఆర్ మీ వెంట ఉంటే వస్తుందా? వస్తుందంటే వాళ్ళు చేతులు లేవట్టుర్రి. కెమెరాని గడ్డ చూపెట్టవా? రావానంటే వట్టిగా రాదు, పట్టుబట్టాలి, జట్టు కట్టాలి. తెలంగాణ రైతు బిడ్డలు అనేకమైన సమ్మెలు చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జాతి మనది. ఇవాళ మనం అందరం అనుకుంటే బంగారంలాగా రైతులందరూ కూడా కాలు మీద కాలేసుకొని రంది లేని వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. రావడం కోసం రైతు బిడ్డగా, మీ కొడుకుగా, మీ బిడ్డగా నేను ఒక పని చేసి పెట్టిన. మీకు చినుకు పడుతుందంటే రంది, బ్యాంకోన్ చుట్టూ తిరగాలి, సావుకారు చుట్టూ తిరగాలి. ఆ బాధ లేకుండా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు కూడా మీకు వ్యవసాయ పెట్టుబడి ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2 పంటలకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి పంటకు మే 15 లోపల మీ బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సరిపోతుందా? మే 15 కరెక్ట్గా రోహిణి కార్తీ లోపు, తొలకరి లోపు, రోహిణి కార్తీ మొదటి వాహనం పడే ముందు 4,000 రూపాయలు మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పంటకు
దసరా పండుగ సందర్భంలో యాసంగికి ముందు అక్టోబర్ 15 లోపు మళ్ళీ 4,000 రూపాయలు మళ్ళీ మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. కరెంటు ఫ్రీగానే ఇస్తారు, నీళ్లు ఫ్రీగానే ఇస్తారు, పెట్టుబడికి బాధ లేదు, పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది, 2 పంటలకు కూడా ఇస్తుంది. 4,000 రూపాయలు నేను కూడా కాపోని నాకు కూడా వ్యవసాయం ఉంది. మొన్నగా ఆయన అన్న 4,000 ఎందుక కేసీఆర్ 2,500 జాలా అన్నాడు. ఎరువు బస్తాలు అన్నావు కదా, 2,500 జాలిపోతాయి కదా నేను చెప్పిన నాకు తెలుసు. 2,300కే 2 DAP బస్తాలు 3 యూరియా బస్తాలు వస్తాయి. మరి ఇత్తనం ఎవడు కొనియాలి, పురుగుల మంది ఎవడు ఇవ్వాలి, మరి ఒక ఎకరానికి కొంత కూలి కూడా మొదటి కూలీని ఎవరు ఇవ్వాలి. అందుకే 4,000 పెట్టినాం. కాబట్టి 2,500కు యూరియా బస్తాలు DAP బస్తాలు వచ్చినా మిగతా 1,500 రూపాయలతోని ఇత్తనం కొనుక్కోవాలి, ఒక ఎకరానికి పురుగు మందు కొనుక్కోవాలి, మొదటి విడత కూలీ కూడా దానిలో నుంచే ఎలా తీసుకోవాలి. అందుకే పెట్టుబడికి మీరు ఇంకో దిక్కు పోకుండా ఎకరానికి 4,000 నిర్ణయం చేయడం జరిగింది. ఆ డబ్బులు మీకు వస్తాయి, రావాలి. ఎట్లా రావాలి? మనం అమ్మే పంటకు ధర రావాలి. ఎట్లా రావాలి? దాని సూత్రం అంతా నేను కనిపెట్టిన. రైతులు ఇంతకుముందు ఉన్నట్టు అనార్గనైజ్డ్గా ఉండద్దు, రైతులు ఆర్గనైజ్ కావాలి. గ్రామంలో ఉండేటువంటి అందరూ రైతులతోని అన్ని కులాల వాళ్ళు ఎవరికి 1/2 గుంట భూమి ఉన్నా 2 గుంటల భూమి ఉన్నా ఆ రైతులందరూ మెంబర్లై గ్రామ రైతు సంఘం ఏర్పాటు కావాలి. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. మండల రైతు సమాఖ్యల యొక్క సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. జిల్లా రైతు సమాఖ్యల సహకారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. రాష్ట్ర రైతు సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి బాజప్తా 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం రాష్ట్ర కార్మిక కర్షక సమాఖ్య దగ్గర పెడుతుంది. ఆ సమాఖ్య అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ ఉంటాడు. ధాన్యం పండంగానే మనం బస్తాలు తీసుకొని మార్కెట్లో పోవద్దు, ఎవరెవరి వాళ్ళం పోవద్దు. మన గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సంఘాలు, జిల్లా రైతు సంఘాలు వ్యాపారస్తులతో మాట్లాడతారు. సేటు మక్కలు వండించిన బిడ్డ ఏం ధర ఇస్తావు, ఇస్తావా ఇయ్యవా? ఈ ధర ఇవ్వకపోతే మేమే రైతులకు పర్మిట్లు ఇస్తాం, దేశంలో ఎక్కడ ధర ఉంటే అక్కడ రాష్ట్ర రైతు సమాఖ్య ఆధ్వర్యంలో అమ్ముకుంటాం, కానీ మీకు మాత్రం ఇయ్యమనే పద్ధతికి మనం ఎదగాలి. చేద్దామా ఈ పని? చేయవలసిందేనా? వడ్లు వండుతాయి, వారు వ్యాపారస్తులు దళారీలు టెలిఫోన్లు దింపుకుంటారు, ఎవడు పోయినా గదే రేటు పెడతారు. ఒకటైనా మీటర్ గుచ్చి దీనిలో తేమ శాతం కింద ఉంటుంది అంటాడు. మీటర్లు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీటర్లు రైతు సంఘాల దగ్గర ఉంటాయి. రైతు సంఘం చెప్తుంది ఎంత తేమ ఉన్నది ఎంత లేదనే మాట. ఆ రకమైన పవర్ కూడా మన రైతాంగానికి రావాలి. అట్లయితే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే పండించిన పంటకు ధర అనేది మనము రాబట్టుకోగలుగుతాం, బ్రహ్మాండంగా ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే నీళ్లు రావాలి. వ్యవసాయానికి నీళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ మీకు తెలుసు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుదల బట్టి ఆయన నియోజకవర్గం పాలేరులో ఖమ్మం జిల్లాలో 10.5 నెలల్లో ప్రాజెక్టు భక్తరామదాస్ కంప్లీట్ చేసి 60,000 ఎకరాలకు నీళ్ళడానికి ఇలా రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ఇతర పార్టీలకు గుండెలు ఎదిరిపోయినాయి. వాళ్ళు ఇదే స్పీడ్లో కనుక కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఇదే స్పీడ్తో కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తే మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇంకా మాకెవడు ఓటేస్తాడు, రాజకీయంగా మాకు బతికేదని ఈరోజు వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, స్టేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విపరీతమైన గ్రీన్ ట్రిబ్యునల్కి పోతూ ఉన్నారు, నీళ్ళు రాకుండా అడ్డం చేసి ప్రజలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం 1 అరనో క్లియరెన్స్ రాకుండా ప్రాజెక్ట్ తొందరగా కడతామని ఆదుర్దతో కట్టచ్చు. దేనికోసం కడతారండి? ఎవరి కోసం కడతారు? తొందరగా నీళ్లు రావాలి. ఆరిపోయిన తెలంగాణ, వలసపోయిన తెలంగాణ, నెర్రెలు వారిన తెలంగాణ నేలకు నీళ్లు రావాలని ప్రభుత్వం చేస్తే దానిలో టెక్నికల్ తీసి కోడిగుడ్డు మీద ఈకెలు వీకి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి పర్యావరణ అనుమతి లేదు, తొక్క లేదు, తోశానం లేదని స్టేలు తెచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు, ఈ సన్నాసులు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పదవుల కోసం, పైరవీల కోసం నోరు మూసుకొని దద్దమ్మల్లాగా పడి ఉన్నారు. కాబట్టే
తెలంగాణ ఈ గతి పుట్టి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వలసలు పోయే కర్మ తెచ్చింది ఈ సన్నాసులే. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇలా మిషన్ కాకతీయలో ఇవాళ చేయాల్సి వస్తున్న చెరువులు 45,000 చెరువులు ఏనాడన్నా వీళ్ళు కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెచ్చినారా? మా చెరువులు బాగు చేయాలని అడిగినారా? నోరు తెరిచినారా? యుద్ధం చేసినారా? ఏనాడు కూడా చెయ్యకపోగా మళ్ళీ ఇప్పుడు నీళ్లు రాకుండా శిఖండిలాగా అడ్డం పడతా ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి ఎక్కడికక్కడ నిలదీసి మీరే అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళ చరిత్ర మీరు స్వయంగా చూసినారు. నేను అంటున్నా వీళ్ళని సన్నాసులని, దద్దమ్మలని. ఎందుకు అంటున్నా నేను? ఆనాడు మీరందరూ చూసిండ్రు. పౌరుషం లేదు, వీళ్ళకి రేషం లేదు. వీళ్ళ నిష్క్రియాపరత్వం వల్లనే తెలంగాణ కరువు కాటకాల కాలవాలమైంది. 24 లక్షల బోర్లు వేసుకొని రైతుల బతుకులు బోర్ల పడ్డాయి. కరెంటు బాధలతో కాలి సచ్చినం, రైతుల కరెంటు షాకులు కొట్టి సచ్చినం. వీళ్ళ యొక్క తెలివి తక్కువతనం వల్ల, వీళ్ళ తెలంగాణ యొక్క కాంగ్రెస్ నాయకుల అసమర్థ విధానాల వల్ల. అది మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, అహంకారంతో మాట్లాడినాడు. మీ తెలంగాణ రావడానికి నేను అడ్డం కాదు, నిలువు కాదని ఆయన మనల్ని ఎక్కిరిస్తూ ఉంటే వీళ్ళు ఆయన సంకలతో వచ్చి ముసిముసి నవ్విండ్రు తప్ప ఒక్కడు కూడా ధైర్యం చేసి రాజీనామా చేసి రాలే. కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎక్కువ మాట్లాడితే ఇదే ఈటల రాజేందర్, హరీష్ రావు, మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో నిలదీస్తే ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి? రాసుకో, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకపోనాడు. ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా రాజీనామా చేసిండా? బయటికి వచ్చిందా? వీళ్ళకి నెత్తురుందా? పౌరుషమైన బిడ్డలైతే గట్లే ఉంటారా? టీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రాజీనామాలు ఇసిరిపారేసినాం, ఎన్ని సందర్భాలు ఉప ఎన్నికలు కొట్లాడినాం. ఆనాడు రాలే. ఆనాడు కాంగ్రెస్ నాయకులు సంచులు మోసిండ్రు పదవుల కోసం. మళ్ళీ ఇలా ప్రాజెక్టులు కడదామంటే స్టేలు తెచ్చి అడ్డుకుంటా ఉన్నారు. దయచేసి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజానికం ఈ నాయకులను నిలదీసి అడగాలి. ఎందుకు స్టే చేస్తున్నారు? ఇవాళ మేలుగోరు స్టే చేస్తున్నారు, ఏం లాభిస్తుంది స్టే చేస్తున్నారని చెప్పి అడగాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఒకటే మాట మీకు ఇస్తా ఉన్నా, మీ ఆశీర్వచనం, మీ దీవెన ఉన్నంత కాలం, మీ సపోర్ట్ ఉన్నంత కాలం, ప్రాణం పోయినా సరే ఖచ్చితంగా అభివృద్ధిని ఆగనివ్వను. ఎన్ని బాధలు పడినా సరే ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని మనవి చేస్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఏ ఎన్నికకు పోయినా బ్రహ్మాండమైన విజయం మీరు గెలిపిస్తూ ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ ఉప ఎన్నిక కావచ్చు. ఇక్కడ పసునూరు దయాకర్ను ఇదే వరంగల్లో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 4,60,000 మెజార్టీ ఇచ్చి కావచ్చు, చరిత్రలో ఎప్పుడు లేని విజయాలు మీరు ఇస్తూ ఉన్నారు. అవి చూసి కళ్ళు బయలు తిరిగి ఇక మా గతి లేదేమనుకున్న వాళ్ళు రకరకాల కథలు చేస్తూ ఉన్నారు. సిపిఐ నాయకుడు ఆయన నారాయణ అని హైదరాబాద్ ఎన్నిక జరుగుతుంటే టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నా చెవు కోసుకుంటానన్నాడు. నేను చెప్పిన నారాయణ ఓట్లు లెక్క పెట్టినాడు, హైదరాబాద్లో ఉండకు, చెవు పోతుంది నీదని చెప్పిన. నేను ఒంటి చెవు నారాయణ చూసి నాకు ఇష్టం లేదని చెప్పిన. ఓడు చెవు కోసుకుంటా అంటాడు, ఓడు గడ్డం పెంచుతా అంటాడు, ఇంకోటి మాట్లాడతాడు. 2019లో మళ్ళీ మనమే ఒకసారి బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత ఎవడెవడు ఏమేమి కోసుకుంటాడో ఆ రోజు చూద్దాం, ఆ రోజు మాట్లాడదామని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సభను బ్రహ్మాండంగా ఇంత ఎండ ఉన్నా, ఇంత టెంపరేచర్ ఉన్నా కూడా మీరందరూ కూడా అనేకమైనటువంటి ప్రయాస కోర్చి ఇంత పెద్ద సభ జరగడానికి భారతదేశంలోనే ఈ ఎన్నికల తర్వాత ఏ పార్టీ కూడా జరపలేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా పిడికెడు మందితో ప్రారంభమైన పార్టీ 75 లక్షల సభ్యత్వం సంతరించుకొని భారతదేశంలోనే ఒక మంచి రాజకీయ ఫోర్స్గా తయారైంది. మనమందరం కూడా ప్రజల మధ్య ఉండి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించి మీ యొక్క నాయకుల నాయకత్వంలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలి. 2019లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని మనం కోరుకున్న రాష్ట్రం చేయాలని చెప్పి నా చివరి రక్తం పొట్టు వరకు కూడా మడమ తిప్పకుండా ఎవరి మీదైనా సరే తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేసి బంగారు తెలంగాణ చేసే వరకు విశ్రమించనని మరొక్కసారి తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అంటలేరా జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ సభను స్థానిక మంత్రి కడియం సిఆర్ గారు, చందులాల్ గారు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వారితో పాటు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు గత వారం రోజులుగా ఇక్కడనే మకాం వేసి అనేక కమిటీలు వేసుకొని బ్రహ్మాండమైన అలంకారంతో చాలా డిసిప్లిన్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు.
వారందరికీ కూడా సిఆర్ గారికి, హరీష్ గారికి, చందులాల్ గారికి, వరంగల్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇందులో కమిటీలలో పనిచేసినటువంటి మిత్రులందరికీ, వరంగల్ మేయర్ గారికి అందరికీ కూడా పేరు పేరున మనందరి పక్షాన, మొత్తం టీఆర్ఎస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. టపాకాయలు ఇప్పుడు కాల్చరా బాబు. మేయర్ వరంగల్ మేయర్ గారు వందన సమర్పణ చేస్తారు. ఓరుగల్లు గడ్డపై చారిత్రక సభకు విచ్చేసినటువంటి అశేష జనవాహినికి వరంగల్ నగర పక్షాన హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నటువంటి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, రాష్ట్ర ముఖ్యం శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఈ సభను విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి